దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్య ప్రత్యక్ష మాకు అనుగ్రహించి మీకు మహిమ మాకు ధన్యత అనుగ్రహింపచేశారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా యేసుక్రీస్తు కృపను బట్టి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్మి ఆ పరమ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకున్న దానికోసం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేస్తాము. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడును గాక. ఈరోజు నీవు ఏమి కాపాడుకోవాలి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తాము. నీవు ఏమి కాపాడుకోవాలి? ఈ భూమి మీద మనం జీవిస్తూ ఎన్నో విషయాల్లో ఎన్నో వాటిని మనము కాపాడుకుంటున్నాం. మాకు దేవుడు సేవకు జీపిచ్చాడు. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. వానకు తడసకుండా, ఎండకు ఎండకుండా చాలా చక్కగా కాపాడుకుంటాం. ఒక వాహనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. కనుక చాలా సంవత్సరాలు మాకు మంచిగా అది ఉండగలుగుతున్నది. కొందరు గోడలకు నోటీసులు అంటించద్దని ఆ గోడలను ఎంతగానో కాపాడుకుంటారు. కొన్ని వాటికి ఎంతగానో శ్రద్ధ వహిస్తారు. మనుషుల దగ్గర డబ్బులుంటే బ్యాంకులు వేసుకొని దాన్ని కాపాడుకుంటారు, దొంగలు దోచుకోకుండా. బంగారు ఇలాంటి విలువైన వస్తువులను వాటిని కూడా దాచిపెట్టుకొని మరి బ్యాంకులో సేఫ్టీ లాకర్లు ఉంచుకొని చాలా కాపాడుకునే వారిగా ఉంటారు. చాలా వాటిని ఈ విధంగా మనం కాపాడుకునే వారిగా ఉంటున్నాం. ఆత్మీయ విషయాలు కూడా మనం చాలా విషయాలు కాపాడుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. దేవుడు కాపాడుతాడు. మనం కాపాడుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ కాపాడే దేవుడు కొనకుండా నిద్రపోడు. దేవుడు కాపాడుతాడు. ఆయన భక్తులను కాపాడుతాడు, పరిశుద్ధులను కాపాడుతాడు, ప్రార్థించే వారిని కాపాడుతాడు, సాధువులు కాపాడుతాడు. ఈ విధంగా ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. మనం కూడా చేయవలసిన కార్యాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. దూతలు కూడా భక్తులను దేవుని ద్వారా ఆజ్ఞాపింపబడి భక్తులను కాపాడేవారిగా ఉంటున్నారు. లేవీలు అనేవారు దేవుని మందిరాన్ని కాపాడేవారు ఉంటున్నారు. పక్షులు తమ పిల్లలను కాపాడుకునేటివిగా ఉంటున్నాయి. ఇంకా కూడా మనం గమనించినట్లయితే కాపరులు మందను కాపాడుకునేవారుగా ఉంటున్నారు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడుకుంటారు. ఈ రీతిగా మరి కాపాడుకునే విధానాన్ని మనం చూడగలుగుతాం. ఆత్మీయ విషయంలో మనం గమనించినట్లయితే ఒక మాటను మనము చదువుకుందాము. ఆ మాట ప్రకారంగా మనము దేవుని వాక్యాన్ని కాపాడుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదు భక్తుడు 119వ కీర్తన 11వ వచనంలో దేవుని వాక్యాన్ని తన హృదయంలో దాచుకుంటున్నాడు, భద్రపరుచుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని మనకు ఎన్నో రీతులుగా ఆయన అందిస్తున్నాడు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. మనము డబ్బులు సంపాదిస్తాము, దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. అలాగనే వాక్యము చాలా విలువైంది. విలువైనటువంటి వాక్యాన్ని నేను మనమందరం కూడా కాపాడుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరియమ్మకు దూతైనటువంటి గబ్రియేలు ద్వారా చెప్పబడిన మాటలను హృదయంలో భద్రపరచుకోగలిగింది. ఆ ప్రకారమే అవునుగాక అని మరియమ్మ గారు తెలియజేస్తున్నారు. మరియ యేసు ప్రభువును కన్న తర్వాత దూతల చేత వర్తమానం విన్నటువంటి గొల్లలు ప్రభువును దర్శించుకున్న సందర్భంలో
మరియమ్మకు అక్కడ ఉన్న వారికి అందరికి కూడా దూతలు తెలియజేసినటువంటి కార్యాలను, వారికి కలిగినటువంటి విషయాలన్నీ కూడా తెలియజెప్పినప్పుడు మరియమ్మ ఆ మాటలను హృదయములో భద్రపరుచుకుంది, దాచుకుంది. దేవుని మాటలను హృదయంలో ఉంచుకోగలిగింది, కాపాడుకోగలిగింది. దేవుని మాటలు మనం కాపాడుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక కమ్యూనిస్ట్ దేశంలో వాక్యము ఉండకూడదు, బైబుల్ వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఒకసారి ఒక ఇంటిని సడన్గా కమ్యూనిస్ట్ వారు వచ్చి చెక్ చేస్తున్నారు, ఎక్కడైనా బైబుల్స్ ఉన్నాయని. ఒక ఆమె ఆ చపాతీలు చేస్తున్నది. ఆ రొట్టె పిండి ఉన్నప్పుడు సడన్గా వచ్చినటువంటి సందర్భంలో ఆ బైబుల్ని ఏం చేసిందంటే ఆ పిండిలో అలాగ దాచిపెట్టేసింది. మరొక సందర్భంలో ఒక బేల్దారి ఇల్లు కట్టేటప్పుడు ఒక గూడు కడుతున్నాడు గోడ. సడన్గా కమ్యూనిస్ట్ వారు వచ్చినారు, ఇక్కడ ఏమైనా బైబిల్స్ ఉన్నాయని. ఆ బైబిల్ను ఆ గూట్లో పెట్టేసి మీటికితో కవర్ చేసేసాడు. చాలా విషయాల్లో ఎన్నో రీతులుగా దేవుని వాక్యాన్ని కాపాడుకోగలిగారు, భద్రపరచుకోగలిగారు. దేవుని వాక్యాన్ని మనకు దేవుడు ఎన్నో రీతులుగా రాసి ఉంచాడు. ఆ వాక్యాన్ని సైతాను ఎన్నో రీతులుగా దాన్ని నాశనం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ విఫలుడైపోయారు. మనుషులు ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేశారు కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. దేవుని వాక్యాన్ని ఎవరు ఏమి చేయలేకపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఇప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా దేవుని వాక్యాన్ని మరి దేవుడు కాపాడి ఆయన బిడ్డలకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు అలాంటి ధన్యతను మనకు అనుగ్రహింపచేసి కాపాడుకునే కృపను మనకు అనుగ్రహించే దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, మనము దేవుని వాక్యాన్ని కాపాడుకునేదానికి దేవుడు కృపను అనుగ్రహించునుగాక. ఆ వాక్యాన్ని కాపాడుకుంటే వాక్యం మనల్ని కాపాడు. ఆ వాక్యం మనము కాపాడుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. అందుకే నా కుమారుడా, వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకో, దాన్ని జాగ్రత్తగా ఉంచుకో, భద్రపరచుకొని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4:7 చూస్తే పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, నా విశ్వాసమును కాపాడుకొంటిని. మనము దేవుని వాక్యం ఉన్నప్పుడు విశ్వాసం ఉంటుంది. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. చాలా మంది కొన్ని కష్టాలకు, కొన్ని బాధలకు, సమస్యలకు, ఇబ్బందులకు విశ్వాసాన్ని పోగొట్టుకోగలుగుతారు. కొంతమంది ప్రభువు నమ్ముకొని దేవుడు మేలు చేశాడు, దేవుడు సహాయం చేసినాడని చెప్తారు. కష్టాలు వస్తే అయ్యో మాకేం మేలు కలగలేదు, కష్టాలు ఉన్నాయనేసి విశ్వాసం జారిపోయేవారుగా ఉంటున్నారు. ఆఖరి వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒక కుటుంబం వారు చాలా మేలు చేశారు, దేవుడు చాలా సహాయం చేశారు, ఎన్నెన్నో మేలు చేశారు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అని చెప్పినారు. ఒక్కసారి వారికి కొంత కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు అయ్యో ఏం మేలు కలగల, అంతా కష్టం వచ్చేసింది అనేసి వారు ప్రభువును విడిచిపెట్టిన వారుగా ఉంటారు. వారి విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయినారు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. పౌలు జీవితంలో ఎన్ని కష్టాలు అనిపించినా, ఎన్ని నిందలు అనిపించినా, ఎన్ని బాధలు అనిపించినా అన్నిట్లో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. తన పరుగు పందాన్ని తుదముట్టించుకోగలిగాడు. అలాగా మనం కూడా ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థితిగా మనం కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఈ మాటను మన ఎదుటి పెడుతున్నాడు. విశ్వాసాన్ని మనం కాపాడుకో, చాలా విలువైన అమూల్యమైనటువంటి విశ్వాసం. మన పితరులు విశ్వాసాన్ని కాపాడుకున్న వారిగా ఉంటున్నారు. విశ్వాస యాత్రలో ముందుకు సాగారు, విశ్వాస వీరులయ్యారు. కనుక విశ్వాసుల పట్టిలో ఉన్నారు. అలాగే మనం కూడా ఆ విశ్వాసాల యొక్క లిస్టులోకి రావాలని దేవుడు మన ఎదుట పెట్టాడు. మన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకునే దానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా మనకు అనుగ్రహింప చేయనుగాక. మూడవదిగా మనం గమనించలైతే ఏం మనం కాపాడుకోవాలా అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మను కాపాడుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. యోబు ఎంతో మంచివాడు, భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, యథార్థ కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు, మంచి భక్తుడుగా ఉన్నాడు. అయితే అతని జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకోగలిగాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకోగలిగాడు. అన్నీ పోయినా కానీ తన ఆత్మను నష్టపరచుకోలేకపోయాడు, ఆత్మను కాపాడుకోగలిగాడు. ఆత్మను ఆయన ఏమాత్రం కూడా మైలుపరచబడనీయకుండా ఆత్మను కాపాడుకోగలిగాడు. కారణం ఏమిటంటే దేవుని వాక్యం కలిగిన వాడిగా, విశ్వాసం కలిగిన వాడిగా, ప్రార్థన కలిగిన వాడిగా,
దేవునితో బంధం కలిగిన వాడుగా ఉండి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగాడు. ఇన్ని వచ్చినా కూడా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగాడు. మరి మన జీవితాల్లో మరి ప్రశ్న వేసుకుంటే చాలా మంది వారి ఆత్మీయ జీవితంలో పతనమైపోయిన వారు చాలా మంది ఉన్నారు. అలా కాకూడదని దేవుడు ఈ మాటను మన ఎదుట పెడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు ఎన్ని వచ్చినా కూడా ఆత్మీయ జీవితంలో అతడు ఏ మాత్రం కూడా పడిపోకుండా ఆత్మీయ జీవితంలో అలాగనే స్టాండర్డ్గా ఉండేవాడుగా ఉంటున్నాడు. మనకు అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. స్టెఫనుకు రాళ్ళతో కొడుతున్నా, ఎంత కష్టం కలిగినా, ఎంత బాధ కలిగినా ప్రార్థన చేస్తూ పరమ తండ్రికి తన ఆత్మను అప్పగించుకోగలిగాడు. నమ్మదగినటువంటి దేవునికి, సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. యేసు ప్రభు కూడా లాస్ట్ మూమెంట్లో మరి ప్రార్థన చేసి తన ఆత్మను దేవునికి అర్పించుకునేవాడుగా ఉంటున్నాడు. దావీదు కూడా ఆ విధంగా అప్పగించుకునేవాడుగా ఉంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఆత్మకు ఏమాత్రం కల్మషం రాకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలని దేవుడు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. కనుక యోబు అలాంటి జీవితాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆత్మీయ జీవితంలో నష్టం పోకుండా అన్నీ పోయినా కూడా ఆత్మను అతడు ఎంతగానో జీవం కలిగినటువంటి స్థితిలో ఉంచుకోగలిగిన వాడిగా ఉంటున్నాడు. మన జీవితంలో ఉండేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. ఎస్తేరు గ్రంథం 8:11 చూస్తే మన ప్రాణాన్ని కాపాడుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది మరి ఎన్నో పొందుకొని ప్రాణాన్ని నష్టపరుచుకునేవారుగా, లోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనము అని ఎస్తేరు గ్రంథం 8:11 చూసినట్లయితే వారు ప్రాణాన్ని కాపాడుకునే వారిగా ఉంటున్నారు. మనము మన ప్రాణాలను కాపాడుకునేటువంటి స్థితిలో ఉండాలని దేవుడు ఈ మాటను మన ఎదుట పెడుతున్నాడు. దేవునికి స్తోత్రములు. ఈ భూమి మీద జీవించేటువంటి మనం ప్రాణాన్ని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే దేవుడు కాపాడేవాడు. మన ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. సాధువుల ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. మన ప్రాణము దేవుని చేతిలో భద్రపరచబడి ఉన్నది. మనము కాపాడబడాలంటే దేవుని యొక్క ధన్యతను మనం పొందిన వారిగా ఉండి మరి కాపాడబడేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆయన బిడ్డల యొక్క ప్రాణాన్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. భక్తుల ప్రాణాన్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థించే వారి యొక్క ప్రాణాన్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. అలాగా కాపాడబడేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. ఈ జీవిత యాత్రలో సమస్తాన్ని పొందుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒకసారి ఒక వ్యాపారస్తుడు చాలా నష్టం అయిపోయింది. జీవితంలో విరక్తి పొంది ఇంకా చనిపోదాం అనుకున్నాడు. ఎవరో చెప్పారు, అక్కడ రాజు ఉన్నాడు, ఆయన మంచోడు, ఆయన దగ్గరికి వెళితే నీకు మేలు చేస్తారన్నప్పుడు వెళ్ళాడు. అయ్యా నాకు మరి నష్టం అయిపోయింది, నాకు సహాయం చేయమన్నప్పుడు రాజు చెప్పాడు, ఇదిగో నీకు కనపడేటువంటి ఈ భూమి అంతా మరి నీకు ఇస్తాను, అయితే నువ్వు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎంత దూరం పరిగెత్తావో అంత దూరము నీకు స్వంతం చేస్తానని చెప్పాడు. అతడైతే ఉదయమే బయలుదేరాడు, పరిగెత్తాడు. మధ్యాహ్నం సమయానికి ఆకలైంది. ఆకలైనప్పుడు భోజనం చేసింటే మంచిదే ఇది. అయితే నేను అన్నం భోజనం చేసేదానికి బదులుగా పరిగెత్తి ఇంకా కొంచెం వస్తుందనేసి ఇంకా పరిగెత్తాడు. దాహమైంది. దాహానికి కొంచెం నీళ్ళు తాగితే మరి ఎంతో తృప్తి పొందేవాడు, ప్రాణాన్ని కాపాడుకునేవాడు. అలాగ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, ఇంకా కొంత భూమి మరి దూరం అయిపోతుంది అనేసి ఆకలైనా దాహమైనా పరిగెత్తాడు. సాయంత్రం వరకు కూడా పరిగెత్తాడు. ఇప్పుడు చూసినాడు వెనక ఉండేంత ప్రాంతం అంతా చాలా దూరం పరిగెత్తాను, చాలా వచ్చింది, ఇంకొంచెం ఉంది, ఇంకా కొంచెం దూరం అనేసి పరిగెత్తాం అనుకున్నాడు. లాస్ట్కు ఆకలి దాహమై 4 పెడుతు కట్టి ఎంతో సంపాదించుకున్నాను ఇదంతా నాకు అనుకున్నాడు. కానీ ఆ 4 పెడుతు కట్టి దాహం వలన అట్లాగనే ప్రాణం విడిచేశాడు. ఇంత సంపాదించుకున్నాడు కానీ ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. ఈ లోకంలో ఎంతోమంది ఎంతో సంపాదించుకుంటారు కానీ ఆత్మీయంగా మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకేం ప్రయోజనం లేదు. కనుకనే ఒకడు లోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే బుద్ధిహీనుడిగా ఉంటాడు, వానికి ఏం ప్రయోజనం? కనుక ఈ మాటను బట్టి మనము జీవించేటువంటి మనము దేవుని కృపను బట్టి మరి మనము ప్రాణాన్ని కాపాడుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశించే ఈ మాటను మనం ఎదుటి పెడుతున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే
శరీరాన్ని మనం కాపాడుకోవాలి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4:5లో ఈ ఘటమును కాపాడుకోమని చెప్తున్నాడు. ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి. అపవిత్రత అంటుకోకూడదు. యేసేపు అతడు ఏమాత్రం కూడా అపవిత్రుడు కాకుండా తన జీవితాన్ని పవిత్రంగా కొనసాగించాడు. అలాగా తన ఘటాన్ని కాపాడుకోగలిగాడు. మనం కూడా ఆ విధంగా కాపాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి ధన్యతను మనకు దేవుడు అనుగ్రహింప చేయనుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరాన్ని పవిత్రంగా దేవునికి సజీవ యాగంగా సమర్పించుకునేటువంటి ధన్యతను మనకు అనుగ్రహింప చేయనుగాక. ఏ మైలు మన శరీరానికి అంటనీయకుండా, ఏ పాపం మన ఆత్మీయ జీవితానికి అంటనీయకుండా పవిత్రమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. తర్వాత మనం గమనించినట్లయితే మన యొక్క వస్త్రాన్ని కాపాడుకోవాలని ప్రకటన 16:16లో రాయబడినది. వస్త్రము, రక్షణ వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉన్నది, మహిమా వస్త్రం ఉన్నది. ఈ విధంగా ఎన్నో రకాలైన వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. మన జీవితంలో మనం పొందుకున్నటువంటి రక్షణ అయితేనేమి, స్తుతి అయితేమి, ప్రార్థన అయితేమి, ఈ యొక్క వస్త్రాలన్నింటినీ మనం కాపాడుకోవాలి. యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళేటువంటి వ్యక్తి దొంగల చేత కొట్టబడి విలువైనటువంటి వస్త్రాలను పోగొట్టుకోగలిగాడు. దారి ప్రక్కన పడి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దారిలో వెళ్ళేటువంటి లేవీడు కానీ యాజకుడు కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. సమరేయుడు అతనికి హెల్ప్ చేసి అతడు పోగొట్టుకున్నవన్నీ పొందుకునేటట్లుగా, అతడు జీవం పొందుకొని తిరిగి అతడు మంచి స్థాయికి వచ్చేటట్లుగా మంచి సమరేయుడు సహాయం చేయగలిగాడు. దేవునికి స్తోత్రము. కనుక ప్రియమైన వల్ల మనము దేవుడిచ్చినటువంటి వస్త్రాన్ని మనం పోగొట్టుకోకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాంటి కృపను మనం పొందుకున్న వారికి ఉండడానికి దేవుడు సహాయం దయచేయనుగాక. తర్వాత ఎఫెసీ పత్రిక 4:2లో చూస్తే ఐక్యతను మనము కాపాడుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితంలో మనము ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకోవాలి. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మీయమైనటువంటి ఐక్యతను కాపాడుకోవాలని మనకు తెలియజేస్తున్నాడు. ఐక్యతను పోగొట్టుకున్నట్లయితే విడిపోయినటువంటిదిగా అయిపోతుంది. ఐక్యమత్యమే మహాబలం. 133వ కీర్తనలో చూస్తే ఐక్యంగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, అక్కడ ఆశీర్వాదం అన్నీ ఉంటాయని దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో మరి మన శరీరము, మన ప్రాణం, ఆత్మ ఐక్యత కలిగినటువంటిదిగా, మన కుటుంబంలో ఐక్యత కలిగిన వారిగా, సంఘాల్లో ఐక్యత కలిగిన వారిగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. నోవహు కుటుంబంలో భార్యాభర్తలు, మరి 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఐక్యత కలిగిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా, సమాధానం కలిగిన వారిగా ఉండి జలప్రలయంలో వారందరూ కూడా రక్షింపబడారు. నోవహు ఒకడు దేవుని నమ్మిన వాడుగా ఉండి నీతిమంతుడిగా తీర్చబడి నీతిని ప్రకటించి మరి 7 మందిని రక్షించుకోగలిగారు. కుటుంబం అంతా సమాధానం కలిగిన వారిగా ఉన్న కారణాన్ని బట్టి ఆ కుటుంబం రక్షింపబడినది. ఆ సమయంలో మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోయారు, జలప్రలయంలో మునిగిపోయారు. ఒక్క కుటుంబము దేవుని ఐక్యత కలిగి, పరిశుద్ధాత్మ కలిగించినటువంటి ఐక్యతను బట్టి వారు రక్షింపబడారు. రక్షణ ఓడలో ఉండి వారు జలప్రలయంలో ఆ ఓడలో ఉన్నటువంటి వారిగా ఉండి ఆ ఓడ జలప్రలయంలో తేలి రార్తు కొండ మీద నిలవగలిగారు. వారు ఎంతో ధన్యులు కాగలిగారు. కనుక ప్రియమైన వలన గమనిస్తే ఆత్మీయ జీవితంలో ఐక్యతను మనం కాపాడుకునే వారిగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా నీకు ఇచ్చినటువంటి దాన్ని, అనగా నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడుకోవాలని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది. నీకు నాకు ఇచ్చినటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి. 5 తలాంతులను ఒక్కడికి ఇచ్చాడు దేవుడు, 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు. 5కు 5 సంపాదించాడు ఒక వ్యక్తి, 2కు 2 సంపాదించాడు ఇంకో వ్యక్తి, 1 పొందుకున్న వ్యక్తి 0 సంపాదించాడు. 5కు 2కు వారికి బహుమానాలు దేవుడిచ్చాడు. ఏమీ సంపాదించలేని వాడు కాళ్ళు చేతులు కట్టబడి చీకటి కోట్లో వేయబడిన వాడుగా ఉంటున్నాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. కనుక మనకు అప్పగించిన దాన్ని మనము లెక్క అప్పచెప్పే వారిగా ఉండాలి, బాధ్యత కలిగిన వారిగా ఉండాలి.
సంపాదించే వారిగా ఉండాలి, దేవునికి ప్రతిఫలం ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మీయ జీవితంలో దేన్ని కూడా పోగొట్టుకోకూడదు. మనము చూసాము, వాక్యం పోగొట్టుకోకూడదు, విశ్వాసం పోగొట్టుకోకూడదు, ఆత్మను పోగొట్టుకోకూడదు, ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు, శరీరాన్ని కానీ వస్త్రాన్ని కానీ ఐక్యతను కానీ మరి మనకు అప్పగించిన దాన్ని కానీ ఏది కూడా మనం పోగొట్టుకోకూడదు. ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని భద్రపరచుకోవాలి. అలాగా కాపాడుకున్నట్లయితే మనం ధన్యులు, అలా కాపాడుకున్న వారు ఎంతో భాగ్యవంతులు. అందుకే పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడుకునేట్టుగా ఉంటున్నాయి. దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. లేవీయులు మందిరాన్ని కాపాడేవారిగా ఉంటున్నారు. మరి పక్షులు, జంతువులు, మృగాలు ఇవన్నీ కాపాడుకుంటున్నాయి. మనమైతే మనమును కాపాడుకొని మన ద్వారా అనేక మందిని కాపాడేవారిగా ఉండాలని, అలా కాపాడుకునే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు దానియేలుని ఎంతగానో ప్రేమించి బబులోను దేశంలో ఉన్నప్పుడు అతని జీవితంలో ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితం, పవిత్ర జీవితము, దేవునితో మంచి సంబంధం కలిగిన వాడుగా, స్తుతించే అనుభవం కలిగిన వాడుగా ఉన్నారు. శ్రమ వచ్చినది, శోధన వచ్చింది, కష్టం వచ్చినది, అతడు తన ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని కాపాడుకుంటూ తన స్నేహితులకు అనేక మందికి మాదిరిగా ఉండి తాను కాపాడుకున్న వాడిగా ఉంటూ ఇతరులను కాపాడేవాడుగా ఉండి దేవుని మహింపరిచి దేవుని నామాన్ని గణపరిచిన వాడుగా ఉంటున్నాడు. నోవహు కూడా తాను నీతిమంతుడిగా ఉండి నీతిని ప్రకటించి మరి 7 మందిని రక్షించుకున్న వాడుగా ఉన్నారు. మరి నువ్వు నేను ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ నీవు ఇంకనూ కాపాడబడకపోయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడునుగాక. నువ్వు కాపాడబడితే అనేక మందిని కాపాడాలని, ఈ విధంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నోవహు అయితేమి, దానియేలు అయితేమి దేవుని బిడ్డలు ఎంతగానో కాపాడబడిన వారిగా ఉండి అనేక మందిని కాపాడుకున్న వారిగా ఉంటున్నారు. ఈ లోకంలో చాలామంది కష్టాలకు, బాధలకు, వ్యసనాలకు, దుఃఖాలకు ఓర్చుకోలేక, భరించలేక వారి కుటుంబాల్లో తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కలిసి కూడా కొన్ని సందర్భాల్లో విషయాన్ని తీసుకొని వారి ప్రాణాలను పోగొట్టుకునేవారుగా ఉంటారు. చాలా దుఃఖకరమైన పరిస్థితి, చాలా వేదకరమైనటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. అయితే కొంతమంది తమ ప్రాణాలను త్యాగం చేసి అనేక మందిని రక్షించిన వారుగా, కాపాడుకునేవారుగా ఉంటున్నారు. ప్రాణాలు పోయినా కానీ యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం ఇచ్చి మన ప్రాణాలను కాపాడిన వాడుగా, మనకు రక్షణ అనుగ్రహింపచేసిన వాడుగా, నిత్య జీవాన్ని ప్రసాదించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమించేటువంటి మనం ఆయన చేత కాపాడబడినటువంటి వారిగా ఉండి ఆయన బిడ్డలుగా జీవిస్తూ అనేక మందిని కాపాడేదానికి దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడుకుంటున్నాయి. మరి దేవుడు కాపాడుతున్నాడు. నువ్వు నేను కూడా కాపాడబడినటువంటి వారిగా ఉండి అనేక మందిని కాపాడుకునే దానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. దావీదు భక్తుడు, ఒకడు తనకన్నా పాపను కాపాడినట్లుగా నన్ను కాపాడము అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన పరులుగా ఉండి మనం కాపాడబడినటువంటి వారిగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. ప్రభు మన కొరకు రాబోయేవాడుగా ఉంటున్నాడు. రాకడ సమయంలో మనం చదివినటువంటి మాట ప్రకారంగా మనము మరి ఏమాత్రం కూడా నింద కలిగిన వారిగా కాకుండా, మనము ఏమాత్రం అయోగ్యులుగా కాకుండా పవిత్రులుగా ఉండి కాపాడబడినటువంటి వారిగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. మనం గమనించలైతే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడునుగాక అని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. మనము అలాగ కాపాడబడినటువంటి వారికి ఉండడానికి దేవుడు సహాయం దయచేయునుగాక. ఒకసారి కెనడా దేశంలో సమూయేలు అనేటువంటి దైవ సేవకుడు ఉండేవారు. అతడు దేవుని బిడ్డగా జీవిస్తూ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని విశ్వాస వీరుడుగా, ప్రార్థనా పరుడుగా, శరీరానికి కానీ ప్రాణానికి కానీ ఆత్మకు కానీ ఎలాంటి కల్మషం అంటకుండా కాపాడబడుతూ ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం కలిగి ఆత్మీయ బిడ్డగా జీవిస్తూ దేవుని మహింపరుస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. ఒక్కసారి రాత్రి వేళ పండుకున్న సమయంలో దేవుడు తట్టి లేపాడు, నాయన లేచి ప్రార్థన చేయమని. అతడు దేవుని వాక్యానికి విధేయుడై
దేవుని బిడ్డగా మోకరించాడు. ఇక్కడ కాదు ఆయన, మరి సంఘానికి వచ్చేటువంటి ఒక విశ్వాస యొక్క గృహాన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థించమన్నాడు. రాత్రి చలి ఎక్కువ, ఎంతగానో మరి భయంకరమైనటువంటి మంచు కురుస్తున్నది. అయినా దేవుని మాటకు విధేయుడై దేవుని బిడ్డగా దేవుని ప్రేమించేవాడుగా ఉండి గుర్రం మీద ఎక్కి ఆ దేవుడు చూపించినట్టు గృహం దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ఆ సమయంలో ఒక దొంగ అక్కడ ఉండి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో వారిని హత్య చేసి దోచుకోవాలన్నటువంటి ప్రయత్నంతో అక్కడ ఈ భక్తుని చూసి ప్రక్కన దాక్కున్నాడు. ఈ దైవ సేవకుడు సమూయేలు గారు ప్రార్థన చేసే సమయంలో, తండ్రి, ఈ కుటుంబానికి విరోధంగా ఎవరైనా ఏమైనా చేస్తే వారి చేతులు అలాగా బలహీనం అయిపోవును గాక అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవుని సేవకుడు ఆ విధంగా ప్రార్థన చేశాడో ఆ వచ్చినటువంటి దాక్కున్నటువంటి వ్యక్తి యొక్క చేతులు బలహీనమైపోయాయి. చిన్న వస్తువు కూడా ఎత్తుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడినది. దైవదాసుడు ప్రార్థన చేసేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత జైల్లో సువార్త ప్రకటించాలని అతనికి ఆహ్వానం వచ్చి జైలుకు వెళ్ళి సువార్త ప్రకటించే సందర్భంలో ఆ జైల్లో శిక్షను అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి దైవ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా, నన్ను నువ్వు గుర్తుపట్టావంటే నాకు తెలియదే, ఏమో నాకు జ్ఞాపకం రాలేదన్నాడు. ఒకరోజు నువ్వు ఒక ఇంటి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసేటప్పుడు జరిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చాడు. అప్పుడు ఆ ఖైదీగా ఉన్న వ్యక్తి చెప్పగలిగాడు, అయ్యా, ఆ రోజు నువ్వు చేసిన ప్రార్థన సమయంలో నా చేతులు పడిపోయాయి, ఆ తర్వాత ఏమి చేయలేకపోయాను. మరొక కార్యం నేను చేసేటప్పుడు నేను అది పట్టుబడి ఈ శిక్షకు పాత్రునైతిని. ఇప్పుడు నీ వార్తను, ఈ మాటలను విని నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. నా ఆత్మను, నా శరీరాన్ని, నా ప్రాణాన్ని కాపాడేటట్లుగా నీవు వాక్యాన్ని అందించినావు. నా ఆత్మను దేవునికి అర్పించుకుంటున్నాను, మిగిలిన జీవితం దేవునికి అర్పించుకుంటున్నాను. ఆ దేవుడు నన్ను కాపాడుగాక అని ఎంతగానో కృతజ్ఞత తెలియజేశారు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద జీవించేటువంటి నువ్వు నేను కూడా మనము రక్షింపబడిన వారిగా ఉండి అనేక మందిని రక్షించాలి. మనం కాపాడబడిన వారిగా ఉండి అనేక మందిని కాపాడుకునే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఈ భూమి మీద పెట్టి ఉంటుండగా ఆ దేవుని ఘనపరుస్తాం, మహింపరుస్తాం. ఈ భూమి మీద జీవించేంత కాలం జీవిస్తాం. ఈ లోకం వదిలిన తర్వాత నిత్య రాజ్యంలో సదాకాలం ఆయనతో ఉండేదానికి తన కృపను మెండుగా అనుగ్రహింప చేయనుగాక. కనుక ఈరోజు నువ్వు ఏమి కాపాడుకోవాలన్నటువంటి విషయాలు తెలియజేశాడు. కనుక వాక్యాన్ని, విశ్వాసాన్ని, ఆత్మను, శరీరాన్ని, ప్రాణాన్ని, వస్త్రాన్ని, ఐక్యతను, మనకిచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి అప్పగించినటువంటి దాన్ని కాపాడుకొంచు. మరి అనేక మందిని కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప దయచేయలగిన ఆయన వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ మాటలను ఆశ్రయించిన గాక. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, నీవు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరిచ్చిన మాట ప్రకారంగా మేము కాపాడబడి అనేక మందిని కాపాడుకున్నట్లుగా మాకు నీ కృప అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. పక్షులు కాపాడుకుంటున్నాయి, మరి మేము కాపాడబడిన వారిగా ఉండి ఇతరులను కాపాడుకునేటట్లుగా సహాయం చేయమని పెడుతున్నాం. కాపరి మందను కాచి ఆత్మలు కాపాడుకుంటున్నారు, లేక అప్పచెప్పేవాడుగా ఉంటున్నాడు. నీకు వందనాలు స్వామి. అలాగా అందరూ ఉండేదానికి కృప దయచేసిన దానికి స్తోత్రాలు తండ్రి. ప్రియ ప్రభువా, నువ్వు దేవుడిగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నావు. ఇజ్రాయెల్ కాపాడే దేవుడు కొనుక్కుడు నిద్రపోనని వాగ్దానాన్ని బట్టి స్తుతులనైనా నీ బిడ్డలుగా మేము సాధువులుగాను, నిన్ను ప్రేమించేవారుగాను, ప్రార్థనాపరులుగాను, నీ బిడ్డలుగాను జీవిస్తూ నీ కృపకు పాత్రులై మేము కాపాడబడి అనేక మందిని కాపాడుకునేటట్లుగా మమ్మల్ని నీ కనుపాపులా కాపాడుకోమని మమ్మల్ని అందరినీ బలిష్టమైన హస్తాలకు అప్పచెప్పుకుంటుండగా ఎవరెవరికి ఏమేమి కొరతలు ఉన్నాయి మీరు తీర్చి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహింపచేసి దీవించి కాపాడారని మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహాసం ఆయన బిడ్డలైన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.